దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు గత వారం అంతా కాచి కాపాడినందుకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన అబ్రాహాము కుమారుడు అనే శీర్షికను గత వారం నేర్చుకున్నాం. ఈ దినం దావీదు కుమారుడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యేసు క్రీస్తు వంశావళి అనేటువంటి శీర్షికను ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యములో దేవుని సత్య వేద వాక్కు మనకు తెలియపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే, అబ్రాహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. ఆయన అబ్రాహాము కుమారుడు దావీదు కుమారుడని దేవుని గ్రంథం సెలవిస్తున్నది. పరిశుద్ధమైనటువంటి సత్య వేద వాక్కు దేవుడు సెలవిచ్చిన మాట. ఆయన అబ్రాహాము కుమారుడిగా పిలువబడ్డాడు. ఇప్పుడు దావీదు కుమారుడిగా పిలువబడినటువంటి విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని వాక్యముల నుంచి మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వాక్యములో ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వాక్యం. స్తోత్రం. యేసు అక్కడి నుండి వెలుచుండగా ఇద్దరు గుడివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మును కనికరించమని కేకలు వేసిరి. ఇద్దరు గుడివారు యేసు క్రీస్తు ప్రభువారిని దావీదు కుమారుడు అని పిలుస్తున్నారు. మనకు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఈ ఇద్దరు గుడ్డివారు చాలా పెద్దవారు, చాలా పెద్ద వయసు వచ్చినటువంటి వారు. యేసు క్రీస్తు గురించి విన్నటువంటి వారు, యేసు క్రీస్తు కుటుంబం గురించి లేదా ప్రవచనాల గురించి లేదా ధర్మశాస్త్రం గురించి తెలిసినటువంటి వారు, దేవుని మాటను విని నేర్చుకున్నటువంటి వారు. వీరిద్దరూ గుడ్డివారైనందున యేసు ప్రభుల వారిని దావీదు కుమారుడు అని పిలుస్తున్నారు. కారణం ఏమిటి? దావీదు కుమారుడు అని పిలవడానికి గల కారణం ఏమిటంటే, యేసు క్రీస్తు యోసేపు కుమారుడని వారు విన్నారు. యేసు క్రీస్తు ప్రభుల వారు గొప్ప కార్యాలు చేస్తున్నాడని వారు విన్నారు. యేసు క్రీస్తు ప్రభుల వారు దేవుని కుమారుడని, ఆయన దైవమని, ఆయన బలవంతుడని వాళ్ళు విన్నారు, గమనించారు. ఆయన గురించి విన్నటువంటి స్వార్థ వాక్యాలు వారిని ఎంతగానో విశ్వాసంలో బలపరిచాయి. కనుకనే ఈ గుడివారు యేసు ప్రభుల వారు ఆ మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు విన్నారు. జనాలు బాగా వెళుతూ ఉన్నప్పుడు, అయ్యా ఏం జరిగిందని వారు తెలుసుకున్నప్పుడు, ఈ మార్గమున యేసు ప్రభుల వారు వెళ్తూ ఉన్నారని విని, అయ్యా దావీదు కుమారుడా, మమ్మల్ని కనికరించమని వాళ్ళు వేడుకున్నారు, కేకలు వేశారు, గట్టిగా అరిచి పిలిచారు. ఆయనను ఎప్పుడైతే దావీదు కుమారుడు అని పిలిచారో, యేసు ప్రభుల వారు నిలబడి, నేనేం చేయాలని మీరు అడుగుతున్నారని అడిగినప్పుడు, అయ్యా మేము గుడి వాళ్ళం కనుక నీ కృపతోటి నీ దయతోటి మాకు చూపునిచ్చినట్లయితే మేము బాగుపడతామనే విషయాన్ని వాళ్ళు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దావీదు కుమారుడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు పిలిచినప్పుడు, యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క ధర్మశాస్త్రమును గురించిన ప్రవచన వాక్యములు వీరి నోట వినబడినాయని ఆయన గమనించాడు. చూద్దాం దేవుని వాక్యముల నుంచి కీర్తనల గ్రంథం దేవుని వాక్యం 89వ కీర్తన భాగములో ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఏమనంటే 3-4 వాక్యాల్లో ఆయన ఒక మాట చెప్తూ ఉన్నాడు. 89-3-4 వాక్యాలు. నేను ఏర్పరచుకొనిన వానితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానము స్థిరపరచదను, తరములకు నీ సింహాసనమును స్థాపించదను. నా సేవకుడైన దావీదుతో
ప్రమాణము చేసి ఉన్నాను. సెలా, సెలా అనే మాటకు అర్థం ఏంటంటే ఆగు, నిదానించు, ఆలోచించు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది సెలా ఈ పదం. అయితే దేవుని మాట దావీదుతో చేసిన ప్రమాణమును మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, మనం ధ్యానం చేస్తున్నాం. గమనించండి, వాక్య భాగములో దావీదుతో దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. ఏమని? నీ సింహాసనము స్థిరపరుస్తానని. అంటే నీ వంశావళి, నీ కుటుంబ వంశము పెరుగుతలే గాని తరగదు. నీ కుటుంబము వరిదిలుతలే గాని తరిగిపోదు. నీ కుటుంబము అద్భుతంగా వరిదిలుతలే గాని అర్ధంతరంగా సమసిపోదు, లేదా ముగిసిపోదు అని దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. నీ పిల్లల పిల్లల తరము వరకు నేను ఇచ్చిన వాగ్దానం నిలబడుతుంది అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దావీదుతో దేవుడు చేస్తున్న ప్రమాణం ఆయన చేస్తున్న ఈ ప్రమాణమును, ఆ ప్రమాణము చేసినటువంటి మాటను నిలబెట్టుకోవడానికి దేవుడు చెప్తున్నటువంటి మాట, నీ సింహాసనమును స్థిరపరుస్తానని. ఆయన చేసిన ప్రమాణ వాక్యములను దావీదు స్థిరముగా నమ్మాడు కాబట్టి దావీదు గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. గొర్రెలు కాసుకునే దావీదును తెచ్చి రాజుగా చేసిన తరువాత రాజైన దావీదుతో దేవుడు చేస్తున్న ప్రమాణం ఏమనంటే, నీవు నీ సింహాసనము స్థిరపరచబడుదునని దేవుడు సెలవిస్తున్నాడు. చూద్దాం, దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చూసుకుందాం. సమూయేలు గ్రంథం, 2 సమూయేలు గ్రంథం స్తోత్రం, 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 12వ వాక్యం, 7వ అధ్యాయం 12వ వాక్యం ఏమని సెలవిస్తున్నది? ఆయన చెప్తున్నాడు, నీ దినములు సంపూర్ణమగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును. అతడి రాజ్యము సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచెదను. దేవునికి మహిమ కలుగును గాక. దావీదుతో చేస్తున్న ప్రమాణం, ఈ ప్రమాణమును నిలబెట్టడానికి దేవుడు ఇస్తున్న వాగ్దానం, దేవుడైన యెహోవా చేస్తున్న వాగ్దానములో దావీదు స్థిరపడులాగున దేవుడు చెప్పిన మాట, తన కుటుంబాన్ని గొప్పగా దీవిస్తానని, స్థిరపరుస్తానని, నీ కుటుంబ వంశావళులు ఆశీర్వదించబడతాయని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో ఆ దావీదు వలె నమ్మకంగా జీవిస్తే, దావీదు వలె దేవుని యందు భయభక్తులు కలిగి పశ్చాత్తాపడి పాపం ఒప్పుకొని క్షమించమని దేవుని పాదాలు పట్టుకుంటే, దావీదుతో చేసిన ప్రమాణం, దావీదుకి ఇచ్చిన వాగ్దానం, దావీదుకి ఇచ్చిన ఆశీర్వాదం, దావీదుకి ఇచ్చిన దీవెన మనకు కూడా దేవుడు దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఎప్పుడైతే దేవుని వాగ్దానము చేత పట్టుకొని స్థిరముగా ఉండడానికి ఇష్టపడతావో, నీ విశ్వాసములోను నీ ప్రవర్తనలోను దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే విషయంలోను నువ్వు ఎప్పుడైతే స్థిరముగా ఉండి దేవుడి మీద ఆధారపడతావో, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని గొప్ప చేస్తాడు, అద్భుతంగా ఆశీర్వదిస్తాడు, గొప్ప కార్యాలు నీ పట్ల చేస్తాడు. ఎందుకని? దేవుడు దావీదుతో చేసిన ప్రమాణం, ఆ ప్రమాణం వాగ్దానమును నిలబెట్టుకోవడానికి దేవుడు దావీదు వంశాన్ని వర్ధిల్లింపజేశాడు. కనుక దావీదుకి ఇచ్చిన వాగ్దాన ప్రమాణం ఈ దినం నీతో నాతో కూడా ఆయన ప్రమాణం చేస్తూ ఉన్నాడు. ఎందుకని? మనము మన కుటుంబాలు దేవుని యందు వర్ధిల్లాలని, అద్భుతంగా ఆశీర్వదించబడాలని దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం, మరొక వాక్య భాగాన్ని చూసుకుందాం. దేవుని వాక్యముల నుంచి మొదటి రాజుల గ్రంథం
మొదటి అధ్యాయం 39వ వాక్యం. మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయం 39వ వాక్యం. దేవుని మాట ఏం సెలవిస్తున్నాయి? యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్ము తెచ్చి సొలొమోనునకు పట్టాభిషేకము చేసెను. అప్పుడు వారు బాకా ఊదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి అగునుగా కానీ కేకలు వేసిరి. దేవునికి మహిమ కలుగునుగాక. సొలొమోను రాజు అయిన తర్వాత సొలొమోను రాజు దావీదు కుమారుడైన సొలొమోను కుమారుడిగా లేదా సొలొమోనుతో వస్తున్నటువంటి వంశావళిలో వారి పిల్లల తరతరముల వరకు దేవుడు తన మహాకృపను తోడుగా ఉంచి సొలొమోను రాజుగా దేవుడు పట్టాభిషేకం చేయడానికి కృప చూపినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. అందుకని వాక్య భాగాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరొక మాట చూసుకుందాం. కీర్తన 98. కీర్తన 98. స్తోత్రం. 98వ కీర్తన చూద్దాం. దేవుని వాక్యముల నుంచి 98వ కీర్తన దేవుడు మాట్లాడినటువంటి మాట. 98వ కీర్తన మొదటి వాక్యం. 98వ కీర్తన మొదటి వాక్యం. స్తోత్రం. అక్కడ దేవుడు ఆయన సెలవిస్తున్నటువంటి మాట, ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. ఆయన గురించి కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణాస్తము, ఆయన పరిశుద్ధ బాహును ఆయనకు విజయము కలగజేసి ఉన్నది. విజయము కలగజేసి ఉన్నది. విజయం ఏ విషయంలో అయితే విజయం కలిగి జయము కలిగి సంతోషంగా వస్తూ ఉంటామో అటువంటి విజయాన్ని కలగజేసినటువంటి దేవుని మాట. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు ఎలాంటి విజయాన్ని పొందుకున్నాడు? గొలియాతును చంపే విషయంలో విజయాన్ని పొందుకున్నాడు. దేవుని మహాకృప ద్వారా గొలియాతును చంపే విషయంలో గొప్ప విజయాన్ని పొందుకున్నాడు. అలాగే తాను రాజు కాకముందు గొర్రెలు కాస్తున్నటువంటి సందర్భంలో సింహమును చీల్చివేసినటువంటి విజయ వీరుడిగా ఉన్నాడు. ఒక గుడ్డెలను చంపినటువంటి విజయ వీరుడిగా ఉన్నాడు. ఒక తోడలను చంపినటువంటి విజయ వీరుడిగా ఉన్నాడు. ఎందుకని? అడవిలో గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు గొర్రెల మీదకి వచ్చినటువంటి ఆయా జంతువులను ఆయన చీల్చివేసినట్లు లేదా చంపివేసినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తున్నది. తన జీవితంలో ఎన్నో విజయాలు పొందుకున్నటువంటి ఆ సందర్భాన్ని, ఆ దేవుడిచ్చిన విజయాన్ని ఈ సందర్భంలో తాను రాసిన కీర్తన భాగంలో ఆయన మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత గొప్ప విజయాన్ని కలుగజేసినటువంటి దేవుని గురించి మనము ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాం? దావీదుకి ఇచ్చినటువంటి విజయాన్ని మనకు ఇస్తాడు. దావీదుకి ఇచ్చినటువంటి కృపని మనకిస్తాడు. దావీదుకు ఏ విషయంలో అయితే విజయం కలగజేశాడో అదే విషయంలో దేవుడు మనకు కూడా విజయాన్ని కలగజేసి జయమునిచ్చి నిశ్చయముగా మనము జీవించినట్లుగా ఆయన కృపను చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం దేవుని వాక్యముల నుంచి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక. స్తోత్రం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 20వ వాక్యం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 20-21వ వాక్యంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి, ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను అధికారము కంటేను శక్తి కంటేను ప్రభుత్వము కంటేను ఈ యుగమందు మాత్రమే గాక రాబోవు యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను
ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టి ఉండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కార్యము ఆశ్చర్యకరమైనటువంటిది, అద్భుతకరమైనటువంటిది. ఎలాగంటే కమ్మర్పల్లిలో పసుపు తవ్వడానికి వెళ్ళాను. టిప్పర్ మీద, ఇసుక లారీ మీద పనిచేసా, లారీ క్లీనర్ గా పనిచేసా, హోటల్లో పనిచేసా. అంటే అటువంటి భయంకరమైనటువంటి శ్రమలో, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు తన కృపను విడిచిపెట్టలేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన ప్రణాళిక, తన ఉద్దేశాన్ని నా పట్ల ఎన్నడూ విడిచిపెట్టలేదు. కనుక ఆయన కృప ప్రణాళిక నా పట్ల ఉన్నది కనుక ఈనాడు ఇంత మంచి జీవితాన్ని, బ్రతుకును నాకు ఇచ్చి, ఆయన స్వరముగా, ఆయనకు మైకుగా, ఆయన మాటలను నా నోటి ద్వారా దీనులైన, బీదలైన ప్రజలకు రక్షణ స్వార్థ ప్రకటించేవాడిగా ఆయన స్థలంలో నిలబెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో దేవుడు చెబుతున్నటువంటి మాట, అధికారం కంటేను, ఆధిపత్యము కంటేను, శక్తి కంటేను ఈ భూమి మీద ఎటువంటి శక్తి అయినా ఆయనను మించినది కాదు. అందుకని శక్తి కంటేను అనేటువంటి మాట గ్రంథస్థంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. ఆధిపత్యము కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమందైనను పరలోకమంద రాబో యుగమందైనను, ఏ యుగమందైనా ఆయన విజయుడిగా, వీరుడిగా, ధీరుడిగా, దేవుడిగా ఆయన స్థానము ఆయనదే అనే విషయాన్ని ఆయన మరొకసారి ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం ఉంచుకోండి, దేవుడు వెక్కిరింపబడడు, జాగ్రత్త. ఆయన మాట అన్ని వింటున్నాయి కానీ మనమే వినట్లేదు. ఈ సృష్టి అంతా కూడా ఆయన మాట వింటుంది, మనుషులమైన మనమే ఆయన మాట వినట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం, మరొక మాట చూసుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యం, 2వ అధ్యాయం 9వ, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని, ప్రతి వారి మోకాలు యేసు నామమున వంగునట్లు. ఎటువంటి మోకాలు వంగుతాయన్నాడు ఆయన. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, ప్రతి వాని మోకాలు యేసు క్రీస్తు నామమున వంగుతాయని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈనాడు దేవుని సన్నిధిలో మోకాలాంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన తన కృపనిచ్చి, తన ప్రేమనిచ్చి, తన వాత్సల్యతనిచ్చి ఆయన స్వరముగా ఈ స్థలమందు, ఈ దినము, ఈ సమయమున ఈ రీతిగా మాట్లాడడానికి ఆయన కృపనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతకంటే గొప్ప భాగ్యం ఏమున్నది? దేవునికి మహిమ గాక. సో దేవుడు చేస్తున్నటువంటి గొప్ప కార్యం. అందుకని భూమి కింద గాని ప్రతి వారి మోకాలు యేసు నామమున వంగుతుంది. ఒకరోజు అది బ్రతుకుంటే చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం దేవుని వాక్యం రోజు మరొక మాట. ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక, ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వాక్యాలు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వాక్యాలు ఏం సెలవిస్తున్నాయి? దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు ప్రాణము, మరణము అనుభవించున్నట్లు. ఏమనుభవించినట్లు? మరణము అనుభవించున్నట్లు. దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొంది
నందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేట ఆయనకు తగును. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకే చెల్లింది ఆ విషయం, ఆయనకే ఆ సాధ్యమైనది ఈ విషయం. ఏంటంటే యేసు క్రీస్తు ప్రభుల వారిని మరణము గుండా నడిపించడం, అనేకులైనటువంటి మన కొరకు ఆయన మరణం అనుభవించడానికి ఈ భూమి మీదకి వచ్చాడని దేవుని వాక్యం మరొకసారి సెలవిస్తున్నది. అవును, సర్వలోక మానవాళి యొక్క పాప పరిహార్థమై కలవరి శిలువలో బలి అయి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచి పునరుద్ధారుడై తిరిగి లేచి ఇదిగో నేను యుగ యుగాలు సజీవుడనని సెలవిచ్చి భూమి మీద అనేకులకు అగుపడి మేఘారుడై వెళ్ళిపోయి తండ్రి పరలోక మందు తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నానని స్పష్టంగా మాట్లాడుతున్న దేవుడు ఏకైక దేవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు మాత్రమే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అధ్యాయం మాటలు చూసుకున్న పేతురుపత్రిక, మొదటి పేతురుపత్రిక, స్తోత్రం స్తోత్రం. మొదటి పేతురుపత్రిక 3వ అధ్యాయం 32వ వాక్యం. మొదటి పేతురుపత్రిక 3వ అధ్యాయం 22వ వాక్యాన్ని చూద్దాం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమునున్నాడు. ఎవరి మీద అధికారం పొందాడు ఆయన? పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారం పొందిన వాడై. శక్తుల మీద ఏ శక్తులైతే ఉన్నాయని మనం అనుకుంటున్నామో వాటి మీద అధికారం పొందిన వాడై దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు. ఆకాశము ఒక శక్తివంతమైనదై ఉన్నది, ఈ భూమి ఒక శక్తివంతమై ఉన్నదని నమ్ముతున్నాను. అలాగే గాలి, నిప్పు, నీరు ఇవన్నీ పంచభూతాలు ఒక శక్తి కలిగి ఉన్నాయని నమ్ముతున్నాం. అయితే ఈ పంచభూతాలనే శక్తుల మీద అధికారం కలిగిన వాడిగా ఆయన ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తున్నది. సో దేవుని మాట ఏదైతే చెప్పబడిందో ఆ మాటను విశ్వసించి నమ్మినటువంటి ప్రతి వారి పట్ల దేవుడు దావీదుకు చేసిన ప్రమాణం మనతో చేస్తూ ఉన్నాడు. దేవుడు దావీదుతో చేసిన ప్రమాణం నిలబెట్టుకోవడానికి దావీదు వంశమును ఎలాగైతే ఆయన ఆశీర్వదిస్తూ ఆ ప్రణాళికలో వారి పిల్లల జీవితాలను లేదా కుటుంబాలను వర్ధిల్లజేస్తూ వచ్చాడు. ఆయనను నమ్మిన బిడ్డలైన మనలని కూడా మన పిల్లల తరం వరకు ఆయన ఆశీర్వదించు దేవుడై ఉన్నాడు. ఆయన కృప చూపు దేవుడై ఉన్నాడు. ఆయన ప్రేమించు దేవుడై ఉన్నాడు. ఆయన దయ చూపించి, జాలి చూపించి, కరుణ వాత్సల్యములను చూపించి మన పిల్లల భవిష్యత్తును బంగారమయం చేయవలసినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన చేస్తాడు కూడా. ఆయనతో ఈ పని కాదు అని చెప్ప మన వల్ల కాదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు గొప్ప కార్యాలు చేయను. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.